నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మొదటి దశ పనులను 2017-18 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు. రెండో దశ పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ చురుగ్గా సాగుతుందని తెలిపారు. గుంటూరు, సద్దెనపల్లె, నడికుడి రైల్వే స్టేషన్లను ఆయన పరిశీలించారు. రాజధాని అమరావతిని కలుపుతూ గుంటూరు, విజయవాడ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వం 2680 కోట్లు కేటాయించిందని, త్వరలో పనులు మొదలవుతాయన్నారు. నడికుడి స్టేషన్లో సమస్యలపై స్థానికులు వినతిపత్రం అందజేశారు. మాచర్ల, భీమవరం ప్యాసింజర్కు త్వరలోనే 5 బోగీలు అదనంగా వస్తాయని చెప్పారు. గుంటూరులో రైల్వే జీఎంను నరసరావుపేట ఎంపీ రాయపాటి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల కలిసి సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ సాంకేతికంగా వీలు కాకుంటే గుంటూరులో కొత్త జోన్ పెట్టాలని రాయపాటి కోరారు. Indian Railway has taken up a very big mega project for station redevelopment, and all over India about 400 stations have been selected for station redevelopment through public-private partnership, and Guntur happens to be one of the stations which is identified for station redevelopment through public-private partnership. In this coming financial year 2017-18, we will start the process. Nadikudi Srikalahasti section, the first phase around 28 km we are going to complete in next financial year 2017-18.